This is the heaviest and the largest nut in the world. ఇది ఈ ఒక్క ప్లేస్లోనే ఉంటుంది అండ్ ఈ టాటాయిస్ ఏజ్ మోర్ దాన్ 200 years. ఇది వరల్డ్లోనే ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బీచ్. ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ఒక స్మాల్ ఐలాండ్ కంట్రీలో, అదే సీషెల్స్. Seychelles is a group of 115 islands in Africa, mainly Mahe, Praslin, Ladigue, and these three islands baga popular. It has its own currency. Indians ki visa avasram ledu, but travel authorization form is mandatory. So Mumbai nunchi direct flight తీసుకుని about 4.5 hours తర్వాత we landed in Mahe. Then we took a car rental and drove to our hotel because ikkada cabs చాలా expensive. ఇదే మేము స్టే చేసిన హోటల్ రైట్ ఆన్ ద బీచ్, తకమకా. స్టన్నింగ్ ప్రాపర్టీ, బీచ్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా బాగుంది. సిటీకి దూరంగా ఒక పీస్ఫుల్ ప్లెజెంట్ వైబ్. సో వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్. డే 2ని ఇలా స్లోగా స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ప్రాలే ఐలాండ్కి ఎయిర్ సేషస్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. 15-minute ఫ్లైట్. అవర్ సీట్స్ వర్ రైట్ బిహైండ్ ద కెప్టెన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇట్ వాజ్ అ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. టర్కోయిస్ వాటర్స్, వైట్ శాండ్స్, దోస్ హ్యూజ్ మౌంటైన్స్ ఫ్రమ్ ద టాప్ చాలా బాగున్నాయి. యాజ్ ఐ సెడ్, టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడడం చాలా క్రేజీ అనిపించింది. సో ప్రాలేలో కూడా మేము కార్ రెంటల్ తీసుకున్నాము, విచ్ ఈజ్ అరౌండ్ 60 euros per day. దిస్ వాజ్ ఆ హోటల్ ఇన్ ప్రాలే. మన ఇండియన్ లైసెన్స్ వర్క్స్ హియర్, బట్ డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి బికాస్ క్లిఫ్ సైడ్ రోడ్స్, ఘాట్ రోడ్స్ చాలా నారోగా ఉన్నాయి. సో ఇన్ ద ఈవినింగ్ వీ కేమ్ టు కెఫే డే ఆర్ట్స్, విచ్ ఇస్ వెరీ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ ప్రాలే. This is Côte d'Or Beach in Anse Walbert. జనరల్గా ఆన్లైన్లో చూసే బీచెస్ విత్ బెంట్ పామ్ ట్రీస్ మాకు ఇక్కడ కనిపించాయి. సో వీ హ్యాడ్ ఫన్ టేకింగ్ రియలీ క్యూట్ పిక్చర్స్ అండ్ వీడియోస్. సేషల్స్ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఇట్ మైట్ రెయిన్ ఈవెన్ ఆన్ అ సన్నీ డే. మన ఇండియా క్లైమేట్కి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది సేషల్స్లో క్లైమేట్. సో ఇండియాలో వింటర్ అయితే సేషల్స్లో రెయినీ సీజన్. ప్రాలేలో ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఆన్సే లాజియో. ఐవ్ నెవర్ సీన్ సచ్ అ క్లీన్ బీచ్ ఇన్ మై లైఫ్. ఐ మీన్, జస్ట్ లుక్ ఎట్ దిస్ బీచ్. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ బీచ్ పిక్నిక్స్. బీచెస్లో ఉండే మ్యాజిక్ అదేనేమో, ఎంత టైం స్పెండ్ చేసినా సరిపోదు. ఈ బీచ్లో ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, వెల్లడేమై రీచ్ అయ్యాం, విచ్ ఈస్ అ నేచర్ రిజర్వ్ అండ్ ఆల్సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది కోకోడెమెర్, ఒక ఎండమిక్ సీడ్ విచ్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఆన్ దిస్ ఐలాండ్. ఇట్స్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ ఇట్స్ పెక్యులియర్ షేప్, విచ్ ఈస్ ఆఫ్ అ బట్ షేప్, అండ్ మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఒక సీడ్ ఆల్మోస్ట్ 25 to 40 kgs వరకు కూడా ఉంటుందంట. ఇంట్రెస్టింగ్ కదా. దెన్ కమ్స్ ద టైమ్ టు ఎక్స్ప్లోర్ అనదర్ ఐలాండ్, లడీగ్. ఫెరీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో ఇట్ వాజ్ ఈజీ. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా రిసార్ట్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ ఐలాండ్లో ప్రైవేట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఇది ఒక లగ్జూరియస్ రిసార్ట్ ఆన్ ద బీచ్. ద బీచ్ ఈజ్ లిటరలీ ఫ్యూ స్టెప్స్ అవే ఫ్రమ్ ద రూమ్స్. బైక్ రెంట్కి తీసుకుని లడీగ్ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఇది ఫేమస్ బికినీ బాటమ్ కెఫే బార్. And here comes the giant Aldabra tortoise.
దీస్ ఆర్ లవ్లీ క్రియేచర్స్ ఆల్మోస్ట్ 200 ప్లస్ ఇయర్స్ వరకు కూడా ఉంటాయంట. అండ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బీచ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ గ్రెనేట్ బోల్డర్స్ ఆర్ వరల్డ్ ఫేమస్. ఫర్ ఎ moment I felt like living Moana's life. Also, Seychelles is the richest African island country. Restaurants, cabs, hotels అన్నీ ఎక్స్పెన్సివ్. బట్ కొంచెం ఆఫ్ సీజన్ ఆర్ షోల్డర్ సీజన్లో వెళ్తే యూ మైట్ ఫైండ్ సమ్ గుడ్ డీల్స్. లడీగ్లో 2 days స్పెండ్ చేశాక వీ హెడెడ్ బ్యాక్ టు మాహే అగైన్ బై ఎయిర్ సేషల్స్. సేషల్స్ క్యాపిటల్ విక్టోరియా సిటీలో ఒక బ్యూటిఫుల్ హిందూ టెంపుల్ కూడా ఉంది. అక్కడి నుంచి బ్యూవెలాన్ బీచ్కి వెళ్ళాం. ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్. ఇక్కడ సోవనీర్స్ దొరుకుతాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ క్రియోల్ కల్చర్ ఫుడ్ ఉంటుంది. ఈ బీచ్లో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం. దిస్ ఈస్ ద రెప్లికా ఆఫ్ క్లాక్ టవర్. ఇక్కడ బ్రిటిష్, ఫ్రెంచ్, ఇండియన్ కల్చర్స్ మిక్స్ ఉంటాయి. సో సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేస్తూ లోకల్ సూపర్ మార్కెట్స్, టేక్ అవేస్ ఇవన్నీ కూడా ట్రై చేసాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఒక బీచ్ కనిపిస్తుంది రోడ్ సైడ్. ఇది ఒక మ్యాన్ మేడ్ ఐలాండ్, ఈడెన్ ఐలాండ్. ఇక్కడ రిసార్ట్స్, రూమ్స్ కూడా ఉంటాయి. ఈ మెరీనాలో ఈటరీస్, కెఫేస్, షాపింగ్ కాంప్లెక్సెస్ చాలా బాగుంటాయి. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు సే గుడ్ బై టు ది సేషల్స్. ఒక మంచి వెకేషన్ ఎంజాయ్ చేసి బోల్డన్ని మెమరీస్తో తిరిగి ఇండియా వచ్చేస్తున్నాం. అంటిల్ నెక్స్ట్ టైం, బై బై సేషల్స్.